నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. రైస్ కార్డులను 7 రకాలుగా జారీ చేస్తారని, కొత్త కార్డు కోసం, కుటుంబ సభ్యులను చేర్చడం కోసం సభ్యుల తొలగింపు, రేషన్ కార్డును విభజించడం, రేషన్ కార్డును సరెండర్ చేయడం, చిరునామా మార్చుకోవడం, తప్పుగా నమోదైన ఆధార్ను సరిచూసుకోవడం వంటి సేవలను గ్రామ సచివాలయాల ద్వారా పొందాలని కోరారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది అవగాహనతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ నుండి విపత్తుల నిర్వహణపై అవగాహన, శిక్షణా తరగతులను గూగుల్ మీట్ ద్వారా జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, సిబ్బందికి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తుల కారణంగా జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేసేలా అవగాహన రూపొందించారు. ఆడిట్ అంటే ఆ డెత్ జరిగినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా, ఇన్ఫర్మేషన్ మనకు పాస్ అయిందా లేదా, సరైన సమాచారం మన స్థాయి నుంచి వాళ్ళకి వెళ్ళిందా లేదా అనేది చూస్తారనమాట. ఇప్పుడైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈరోజు అవన్నీ మీకు చెప్తారు. ఏమైతే జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా చిన్న చిన్న జాగ్రత్తలు, ఏంటంటే ఖర్చుతో కూడిన విషయాలు కాదు. ఉరుములు తిరుగులు పడినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, సైక్లోన్స్ అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల విలువైన వ్యక్తుల మనుషుల ప్రాణాలన్నీ కూడా కాపాడుకోవచ్చు. అలాగే ప్రజల యొక్క లైవ్లీహుడ్ కారణభూతమైన యానిమల్స్, షీప్, వాటి లైఫ్ కూడా మనం కాపాడుకోవడానికి వీలు ఉంటుందన్నమాట. వాళ్ళ కస్టమర్స్ వరకు వాళ్ళు చూసుకుంటారు. బట్ ప్రజలందరి సంక్షేమం మనం చూడాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత ఉంది. ముఖ్యంగా ఫీల్డ్ లెవెల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఉండే, మీ పరిధిలో ఉండే ప్రజల సంక్షేమం, ముఖ్యంగా బడుగు వర్గాల వాళ్ళ సంక్షేమం అంతా కూడా జాగ్రత్తగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం, వాళ్ళ యొక్క ప్రాణాలు సురక్షితంగా ఉండడం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం. అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఈ ఉరుములు, పిడుగులు, వర్షాలు, వరదలు వచ్చినప్పుడు సాధారణంగా ప్రాణాలు కోల్పోయేది చాలా అట్టడుగు వర్గం ప్రజలే. డైలీ వేజెస్కి వెళ్ళి కూలీ పని చేసుకునే వాళ్ళు, ఉపాధి హామీ కూలీలు, తర్వాత అగ్రికల్చర్ కూలీలు, అగ్రికల్చర్ రైతులు వీళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. వీటితో పాటుగా పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. చాలా డీటెయిల్డ్గా ఫ్లెక్స్ మీద, పిడుగులు, ఉరుముల పిడుగుల మీద, సైక్లోన్స్ గురించి కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 1 గంట సేపు ఉంటుంది. ఇప్పుడు మనకు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎక్కడ ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉంది, నెక్స్ట్ 1 hour, 2 hours, 3 hours అనేది అందరికీ వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. కానీ చాలామందికి స్మార్ట్ ఫోన్స్ లేకుండా వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నార్మల్ ఫోన్స్, బేసిక్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళకి ఎటువంటి సమాచారం రాదు. ఒకవేళ సమాచారం వచ్చినా కూడా రిటన్ టెక్స్ట్లో వస్తే దాని మీద అంత శ్రద్ధ పెట్టరు. కాబట్టి ఈ యొక్క చాలా ముఖ్యమైన ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని జిల్లా పరిధిలో బీసీ, ఈబీసీలకు చెందిన డిఎస్సి పరీక్షలకు హాజరయ్యే వారి కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి కెఎస్ఎస్ గణపతిరావు తెలిపారు. బీఈడీ, టీటీసీతో పాటు టెట్ మార్కుల జాబితా, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 8247368943 లేదా 8106677598ను సంప్రదించాలని కోరారు. కుంభకోణాలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేటెంట్ హక్కుగా భావించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ చేసిన కుంభకోణాలు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదని, 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడి రాష్ట్ర ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. శుక్రవారం తణుకులోని కూటమి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో 3,500 కోట్లు దోచుకుని బెంగళూరులో పెట్టుబడులు పెట్టుకున్నారని, మద్యం దుకాణాల్లో ఆనాడు డిజిటల్ పేమెంట్లు నిలిపివేసి కేవలం నగదును మాత్రమే స్వీకరించి తాడేపల్లి ప్యాలెస్ ద్వారా బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేశారని మీడియాలో కథనాలు వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి కుంభకోణాలు చేసిన వ్యక్తులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం తెలుగుదేశం పార్టీ మీదో, కూటమి ప్రభుత్వం మీదో
నిందలు వేయాలనే ఆలోచనతో దుష్ప్రచారాలు చేస్తూ వాళ్ళకున్నటువంటి పేటెంట్ ఏదైతే ఉందో స్కాములు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి పేటెంట్. ఆ పేటెంట్ని ఎవరూ కూడా తీసుకోలేరు. అన్ని స్కాములు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్కాములు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. ఈరోజు 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి 16 నెలలు జైల్లో ఉండి ఆర్థిక నేరాలకి పాల్పడి ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా దోచుకున్నాడో మనందరం కూడా చూసాం. అలాగే ఇప్పుడు మనందరం కూడా పత్రికల్లో చూస్తున్నాం. గత 10 రోజులుగాను కూడా మద్యం స్కామ్ పేరుతో 3500 కోట్ల రూపాయలు ఏ విధంగా వీళ్ళు దోచుకుని బెంగళూరులో ఇన్వెస్ట్ చేశారని ఈరోజు రిపోర్ట్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అటువంటి స్కాములు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలందరికీ కూడా ఈరోజు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వారికి ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశగా ఈరోజు మహిళా సాధికారత సాధించాలనే లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మందికి దాదాపుగా కుట్టు మిషన్ల ట్రైనింగ్ ఇస్తుంది. ఈరోజు అందులో అవకతవకలు జరిగినాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, ప్రజలను తప్పుదోవ పట్టించడమే. ఈరోజు ప్రభుత్వం పూర్తిగా దాని మీద పారదర్శకతతో టెండర్ల విధానంలో L1, L2 ఎవరైతే వచ్చారో వారికి ఇవ్వడంతో పాటుగా ఎవరైతే L3గా ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఈరోజు వారికి ప్రయారిటీ ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు ట్రైనింగ్ అందించి ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వారికి కుట్టు మిషన్లను కూడా అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం ఈ స్కీమ్ను కూడా తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త రావాలి, అలాగే మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరూ తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే విధంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారాలన్నింటినీ కూడా పూర్తిగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం ముసుగులో స్కామ్లకు తెరతీసిందని అత్తిలి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. బీసీ వర్గాలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం 150 కోట్ల రూపాయల స్కామ్ జరిపినట్లు తెలుస్తుందని అన్నారు. స్కామ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం అత్తిలి తహసీల్దార్ దశకవంశీకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బుద్దరాతి భరణి ప్రసాద్, మద్దాల శ్రీనివాస్, అబీబుద్దీన్, రంబ సూరిబాబు, కంకటాల సతీష్, సబ్బితి రాజేష్, పోతినేడి చంద్రరావు, ఎడ్లపల్లి మణికుమార్, రాంపండు, కాపల్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు స్కీములు అందించడం మానేసి రకరకాల స్కామ్ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మాజీ మంత్రి కారుమూరి విమర్శించారు. బీసీ వర్గాలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్ కు తెరతీసిందని దుయ్యబట్టారు. తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంపిణీకి సంబంధించి మిషన్ల కొనుగోళ్లు, శిక్షణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరల్లో భారీ వ్యత్యాసం ఉందని, ఇది 150 కోట్లకు పైగా స్కామ్ గా తెలుస్తుందని అన్నారు. స్కామ్ రూపంలో ప్రజల ధనాన్ని సొంత ఖజానాలో నింపుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. ప్రజలకు అందాల్సిన డబ్బును వివిధ స్కామ్ల రూపంలో దోచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక్కొక్కరికి మిషన్ కొనుగోలు, శిక్షణకు సంబంధించి 23,000 చొప్పున కేటాయించడం అన్యాయంగా ఉందని అన్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని వదిలేసి దోచుకో దాచుకో అనే రీతిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలులో యూనిట్కు ₹2.49 కొనుగోలు చేస్తే ఈ రోజు చంద్రబాబు ₹4.60 కొనుగోలు చేయడం కూడా అతిపెద్ద స్కామేనని మండిపడ్డారు. నీకు 15,000, నీకు 18,000 అన్నారే కానీ ఇంతవరకు అవి ఇవ్వకుండా ఇష్టానుసారంగా దోపిడీ చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవికి కుట్టు మిషన్ల స్కామ్ పై సిబిఐ విచారణ చేయించాలని వినతి పత్రాన్ని అందించారు. ముందుగా సజ్జాపురంలోని పార్టీ కార్యాలయం నుంచి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి మాజీ మంత్రి కారుమూరి పార్టీ శ్రేణులు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, ఎంపీపీ రుద్రరాజ్ ధనరాజు, లీగల్ సెల్ సభ్యులు వెలుగల సాయిబాబారెడ్డి, పెన్నెత్స సుబ్బరాజు, పోట్ల సురేష్, జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, నూకల కనకదుర్గ, ఉండవల్లి జానకి, జంగం ఆనంద్ కుమార్, పినుమాక రాజేష్, గెద్దాడ శ్రీకాంత్, వడ్డి మార్కండేయులు,
పుల్లెపు సూర్యచంద్రరావు, రంభ నాగేశ్వరరావు, బిరుదుకోట చింతన్న, చింతాడ సంజీవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుట్టి మీద స్కామ్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా స్కీములు లేవు, కానీ స్కాములు మాత్రం ఉన్నాయి. ప్రజలు స్కీములు లేక అల్లాడిపోతున్నా ఆరోగ్యశ్రీ కూడా గాలి కుదిరేసి, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా లేకుండా, అమ్మఒడి కూడా లేకుండా, నీకు 15 నీకు 15 నీకు 18 నీకు 18 అని అన్నీ కూడా మాటలు చెప్పి ఈ రోజున ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవాళ స్కాముల ద్వారా దోచుకునే పరిస్థితికి తెరలేచింది. ఇవాళ ఈ బీసీలకి తరఫున పెద్ద ఎత్తున ఒక్కొక్క మిషను హోల్సేల్లో 4500 ఉంటుంది. ఒకవేళ మనిషికి ట్రైనింగ్ ఇస్తే 1000 రూపాయలు పడవచ్చు, లార్జ్ స్కేల్లో ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి. కానీ 3000 వేసుకున్నా ఒక మనిషికి 7500 రూపాయలు అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం 23,000 రూపాయలు ఒక మనిషి మిషన్కి అయితే, ట్రైనింగ్కి అయితే, ట్రైనింగ్కి ఏకంగా 18,000, మిషన్కి 4,500, 23,000 రూపాయలు అన్యాయంగా దోచుకుంటూ 157 కోట్ల రూపాయలు అవినీతికి తెర తీశారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రజలకి ఆరోగ్యశ్రీ ఎక్కడ అందుద్ది, అమ్మఒడి ఎక్కడ అందుద్ది, రైతు భరోసా ఎక్కడ అందుద్ది, ఇక ఆటో వాళ్ళకి మరి అందరికీ ఇన్ని పథకాలని కూడా గాలి కుదిరేసి ఈ రోజున దాచుకో, దోచుకో, పంచుకో ఈ కార్యక్రమానికి తెరదీశారు. ఇది పెద్ద స్కాము. ఇవాళ ఇది ఒకటే కాదు, ఇవాళ కరెంటు దాంట్లో కూడా స్కాము. జగన్మోహన్ రెడ్డి గారు 2 రూపాయల 49 పైసలు కరెంటు కొంటే ఇవాళ 4.60కి కొన్న ఈ చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందో సార్ గమనించండి. ఊరు పేరు లేని కంపెనీ, ఇంకా కమిన్స్ కాని కంపెనీకి కూడా ఆర్డర్ ఇచ్చేసాడంటే ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం దోచుకుంటుందో. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని గాలి కుదిలేశారు, రైతుల్ని గాలి కుదిలేశారు, కార్మికుల్ని గాలి కుదిలేశారు, ప్రజల్ని గాలి కుదిలేసి ఇవాళ దోచుకునే దాని మీదే వీళ్ళు పడున్నారు. ఇవాళ ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు దోచుకుని మళ్ళీ అమరావతిలో దోచుకోవటానికి తెరలేపారు. అక్కడ మామూలుగా రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ వేసే మన హైవే రోడ్లకి కిలోమీటర్కి 20 కోట్లు అవుతుంటే ఏకంగా 60 కోట్ల చిల్లరి. అలాగే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తే మామూలుగా 1800, అటువంటిది 10,000 చిల్లరి. వందలాది కోట్ల రూపాయలు దోసుకునే దానికి తెరదీశారు. ఇది చాలా పెద్ద స్కాము. ఈ మిషన్ల స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ చేసేదాకా దీని పోరాటం ఆపమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ ను రద్దు చేయమని ఈ నెల 20న జరిగే సమ్మెకు కార్మిక సంఘాలు, కార్మికులు ఒకటై ఉద్యమించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, ఏఐటియుసి నాయకులు పొద్దాని నాగరాజులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఈ నెల 20న జరిగే సమ్మెపై రౌండ్ టేబుల్ సమావేశానికి సిఐటియు మండల కార్యదర్శి గుబ్బల గోపి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లేబర్ కోడ్స్ పై వచ్చిన బుక్స్ ను ఆవిష్కరణ చేశారు. సమ్మెలో ఉద్యోగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని, నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు అని నినదించారు. ఈ సందర్భంగా నాగరాజు, ప్రతాప్ మాట్లాడుతూ కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ఎవరి కోసమో చెప్పాలని కేంద్ర ప్రభుత్వం అన్నారు. సిఐటియు జిల్లా నాయకులు అటగర్ల అజయ్ కుమారి, ఏఐటియుసి మున్సిపల్ యూనియన్ నాయకులు మందల ముత్తయ్యలు మాట్లాడుతూ కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు లేబర్ కోడ్స్ ద్వారా లేకుండా చేస్తామంటే ఉద్యమాలతో బుద్ధి చెబుతామన్నారు. మే 20న జరిగే సమ్మెలో కార్మిక వర్గ ఐక్యత పాలకులకు చాటి చెప్పాలని అన్నారు. సిఐటియు రాష్ట్ర నాయకులు నరసింహారావు కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరాజు, రంగారావు, కొంబత్తుల రవి, వెంకటేశ్వరరావు, ఆర్గలు రమేష్, దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం ఏ విధంగా బాగుంది అంటే పార్లమెంట్లో కూడా
చట్టం తీసుకురాకుండా దొంగచాటుగా ఇవాళ చట్టాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు ఏర్పడతా ఉంది. ఇవాళ 4 లేబర్ కోడ్లు 41 నుంచి 4 కోడ్లు లేబర్ కోడ్లు చేసి అంటే ఫ్యూచర్లో ఇంకా ఒక యూనియన్ పెట్టుకోవడానికి ఆస్కారం లేని చిన్న చిన్న పరిశ్రమలో అయితే అసలు యూనియన్ పెట్టుకోవడానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. ఇవాళ మనం కార్మికులు ధైర్యంగా నీట్గా మినిమం వేజ్ గురించి కానీ దేని గురించి అయినా పోరాడుతున్నారంటే దానికి బలమైన కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి కార్మిక హక్కుల ద్వారా మనం కాపాడుకోగలుగుతాం. అలాంటి కార్మిక హక్కులు లేనప్పుడు ఇంకా మనం ఎవరి మీద పోరాడేటటువంటి పరిస్థితి ఉండదు. మనం అంటే మేనేజ్మెంట్ ఏం చెప్తే కూడా అది కొంచెం తప్పకుండా ఒక బానిసల్లాగా పట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఈ లేబర్ కోడ్లు ఏవైతే వాళ్ళు తీసేయాలనుకున్నారో వాటిన్నింటినీ మళ్ళీ సేమ్ అదే విధంగా మనం ఎప్పుడో సాధించుకున్నటువంటి ఎంతో కష్టపడి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఏర్పరచుకున్నటువంటి సాధించుకున్నటువంటి ఈ హక్కుల్ని మళ్ళీ కాపాడాలని చూస్తున్నారో వాటిని మనం నిలబెట్టుకునేటట్టుగా చేయాలి. కాబట్టి ఇవాళ దేశం మొత్తం అన్ని ట్రేడ్ ఒక తాటి మీద వచ్చి ఇవాళ ఈ సమ్మె చేయడానికి పూనుకోవడం జరిగింది. ఈ సమ్మెను జయప్రదం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు స్వతహాగా ఇది మనది, మన ఇల్లు కాలిపోతుంటే మన గబాలను ఎలా ఇంటికి వస్తామో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ 6 రోజులు స్ట్రైక్ చేసి మన సత్తా ఏంటో కార్మికుల సత్తా ఏంటో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ కార్మికులు కనుక కలిపామంటే మనకి భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఇవాళ మనం అడగమైనటువంటి పెద్ద సమస్య. ఇవాళ పాకిస్తాన్కి మనకి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకు అనుకున్నప్పుడు మన వాళ్ళు అత్యంత దారుణంగా ఉగ్రవాదులు మన భారతీయుల్ని చంపేశారు. కాబట్టి ఇవాళ తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఉగ్రవాదాన్ని ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి పార్టీ, ప్రతి సంఘం, అక్కడికి మనకు ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా ఆ రకమైనటువంటి ఉగ్రవాదాన్ని మనం తీవ్రంగా ఎదుర్కొంటాం. అదే సందర్భంలో ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం అనేటువంటి చేస్తారు. ఎలా అనుకున్నప్పుడు కార్మిక చట్టాలు దాదాపు 29 కార్మిక చట్టాలను ఇవాళ మోడీ ప్రభుత్వం చుట్టి 4 లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా కార్మికులకి ఇప్పుడు దాకా ఉన్నటువంటి అన్ని హక్కులు కోల్పోయి ఒక బానిసలుగా మారేటువంటి ప్రమాదం ఏర్పడతాం. ఇప్పుడు దాకా కనీస వేతనం అంటే 400 500 అనేటువంటిది ఉండేది పెరుగుతున్న ధరలు కనుకుంటే. ఇప్పుడు మారినటువంటి చట్టాల ప్రకారం ఇప్పుడు లేబర్ కోడ్స్ ప్రకారం 178 రూపాయలే నిర్ణయించారు. రోజుకి 178 రూపాయలు. అంటే 178 రూపాయలు అనేటువంటి వాళ్ళు ఇవాళ ఎవరికి తీసుకోవట్లేదు. ఇవాళ 178 రూపాయలు ఎవరు పనిచేసే పరిస్థితి వాళ్ళు లేదు. అలాగే వాళ్ళ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు, 15,000 రూపాయలు ఇస్తున్నారు. కటింగ్ బోర్డు 13,000 రూపాయలు వస్తుంది. అలాగే వాళ్ళ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, వాళ్ళకి 21,000 ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఏమాత్రం కూడా 21,000 రూపాయలు ఇవాళ సరిపోదు. అలాగే ఇంకా అనేక తరగతులు వాళ్ళ ప్రభుత్వం దాంట్లో కానీ ప్రైవేట్ దాంట్లో కానీ వాళ్ళ చాలా మంది వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి చట్టాలు అమలు కావట్లేదు. మరి ఈ విషయం మరి మోడీ గారు ఎందుకు గ్రహించట్లేదని చెప్పి వాళ్ళని మనం అడుగుతాం. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రమిల్లివారి వీధి ఏరియాలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడుతూ జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులకు దూరం లేకుంటే దగ్గర అని, ఇందులో భాగంగా ఇళ్ల ఆవరణలో చిన్న చిన్న నీటి నిల్వలు లేకుండా చూసుకోవడానికి నిర్దేశించబడిన ఖర్చు రహిత ఫ్రైడే డ్రైడేను ప్రతి ఇంట ఆచరణాత్మకంగా చేపట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైలేరియా కంట్రోల్ యూనిట్ హెల్త్ సూపర్వైజర్ సత్యనారాయణ, వార్డ్ హెల్త్ సెక్రటరీ వై సునీత, ఆశా కార్యకర్త మౌనిక పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడేసి ట్రైన్లో వేయటం వల్ల మురుగునీరు ప్రవాహానికి అంతరాయం ఏర్పడి అక్కడ మనకి 6 రోజులు అలాగే ఉంటే దోమలు అవుతుంది, బండి ఇబ్బంది వస్తూ ఉంటుంది. నీరు మురుగునీరు పోవడానికి డ్రైన్, డస్ట్ వేయడానికి డస్ట్బిన్కి నేరుగా సిబ్బంది మాత్రమే ఈ ఒకటి పాటించండి. అలాగే ఈ వేసవకాలం మీరు ఇంటికి వర్షానికి రాలేదు కాబట్టి బయట అయితే డ్రైగానే ఉందండి. ఆవరణలో లోపల మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రిడ్జ్ ఎవరైతే పోతున్నారో పాత్రలు వెనకాల ఉన్నటువంటి ఇవి ఉంటాయి కదా ట్రేలు, ఆ వాటర్ అంతా తీసేసి ఇలా గట్టి మీద అంగేస్తే మీకు దోమ కింద మారకుండా చనిపోతుంది. అంటే దోమ పుట్టకుండా చేయడానికి స్టాగ్నేటెడ్ వాటర్ పాయింట్సే కారణం కాబట్టి అది మురికి నీరు అయితే ఒక రకం,
వైలేటెడ్ డెఫినెట్ విజ్ఞప్తి ఫీల్ తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఆనందం మస్తాన్రావు ఆధ్వర్యంలో కార్మిక శాఖ సహాయ కార్మిక అధికారి బి లక్ష్మణ్ కుమార్ వారి సిబ్బంది రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెడ్ క్రాస్ ఇన్ఛార్జ్ పెండ్యాల సూర్య వారి సిబ్బంది సహకారంతో 31 మంది రక్తదానం చేశారు. దాతలను క్లబ్ అధ్యక్షుడు అభినందించారు. వస్తుంది బయలుదేరుతుంది. రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అలాగే తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మన తణుకులో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు మన రోటరీ క్లబ్ అలాగే కార్మిక శాఖ వారు సంయుక్తంగా మరి ఇక్కడ పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి వచ్చిన వారందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అనేక సందర్భాల్లో అంటే రక్తదానం అంటే ప్రాణదానం, మనం ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది. మరి అనేక సందర్భాల్లో యాక్సిడెంట్స్లో అవ్వచ్చు, ఆపరేషన్ సమయంలో కానీ చాలామంది రక్తం దొరక్క చాలామంది చనిపోయే పరిస్థితులు జరుగుతున్నాయి. అయితే గతంలో పూర్వం రక్తం ఇస్తే అనారోగ్యం అవుతుంది, నీరసపడిపోతారని అదొక అపోహ ఉండేది. అయితే ఇప్పుడు ఈ బాగా ఉన్నత చదువులు చదువుకుని అందరూ కూడా ఆలోచన భావం పెరగడంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది బ్లడ్ ఇవ్వడానికి. మరి 17-18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా బ్లడ్ వారు ఆరోగ్యంగా ఉంటూ బ్లడ్ ఇవ్వాలని చెప్పి, అలాగే బ్లడ్ ఇవ్వడం వల్ల కూడా మనకు కూడా కొత్త రక్తం ప్రొడక్షన్ అవుతుంది. నెక్స్ట్ మనకు కూడా ఆరోగ్యంగా డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది, మన గుండె వ్యాధులు కానీ ఇలాంటివి కూడా రావడం తగ్గుతుందని చెప్పడం జరుగుతుంది. మరి అందరూ కూడా దీన్ని గ్రహించి బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇండియన్ ఆర్మీకి భారత ప్రజలు అండగా ఉండాలని, పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ వీరమరణాన్ని భారత జాతి ఎన్నడూ మర్చిపోదని, ఆపరేషన్ సింధూర్లో శత్రుమూకలతో పోరాడి జమ్మూ కశ్మీర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ త్యాగం భారతదేశానికే గర్వకారణమని అన్నారు. వీరి త్యాగం వర్ణించలేనిదని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని బొలిశెట్టి తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలోని డెల్టా ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న మరింతగా పెంచేలా రైతుల ఆర్థికాభివృద్ధికి సంక్షేమానికి అండగా నిలిచి కార్యక్రమంలో భాగంగా రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లో క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలను మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వాన పత్రికలను, పుష్పగుచ్చాలను అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించి సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీలో పనిచేసే కూలీలకు వేసవిలో చెల్లించే సమ్మర్ అలవెన్స్ ను తిరిగి పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు డిమాండ్ చేశారు. తణుకు మండలం మహాలక్ష్మి చెరువు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి కొద్దిసేపు వారితో ముచ్చటించి ఈ నెల 20వ తేదీన జరుగుతున్న గ్రామీణ బంద్ ప్రాధాన్యతను వారికి వివరించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ ఈ వేసవిలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిందని,
అందువల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వేసవి ఎండలు తీవ్రత పెరుగుతున్నందున ఉపాధి కూలీలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రకటించినట్లు వీరభద్రరావు గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో పాటు గ్రామీణ ఉపాధి బంద్లో కూడా కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సానబోయిన లక్ష్మీదుర్గ, కండిబోయిన మహాలక్ష్మి, పాలా సుబ్రహ్మణ్యం, పితాని వెంకటేశ్వరరావు, వీరవల్లి సత్యనారాయణ, కండిబోయిన విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎండల తీవ్రత, వేడిగాలుల వల్ల ప్రజల దాహత్తిని తీర్చేందుకు నవడూరు జంక్షన్లో మజ్జిగ చలివేంద్రం సిపిఎం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని సిపిఎం సీనియర్ నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, లింగం సత్యనారాయణ అన్నారు. అమరవీరుడు స్వతంత్ర సమరయోధులు కామ్రేడ్ కలిదిండి సూర్యనారాయణ రాజు స్మారక చలివేంద్రం నేటికి 25వ రోజు. ప్రతిరోజు సుమారు 600 మంది ప్రజానీకం దాహత్తిని తీర్చుతున్న చలివేంద్రం ప్రజల, దాతల మన్ననలు పొందుతుంది అన్నారు. ప్రజలు, దాతలు స్వచ్ఛందంగా ఆర్థికంగా సహకరిస్తూ అభినందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎళ్లబండి నారాయణమూర్తి, కౌరు సుబ్బారావు, పాలా కోటేశ్వరరావు, కిలాడి సత్యనారాయణ, బాబురావు, మైగప్పుల త్రిమూర్తులు పాల్గొని సహకారం అందించారు. వర్ధంతి సందర్భంగా గత 25 రోజులుగా దాతల సహకారంతో నవడూరు జంక్షన్లో చలివేంద్రం చాలా జయప్రదంగా సాగుతూ ఉంది. దాతల సహకారం మరువలేంది. స్వచ్ఛందంగా వచ్చి వారే విరాళాలు ప్రకటించి ఈ చలివేంద్రానికి సహకరిస్తూ ఉన్నారు. మండుతున్న ఎండలు, వడగాల్పుల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ప్రతిరోజు సుమారు 600 మంది ప్రజలు ఇక్కడ చలివేంద్రాన్ని తాగి వెళ్తూ ఉన్నారు. దీన్ని చూసి సహించలేక, వారవలేక కొంతమంది గత నెల 28వ తేదీన చలివేంద్రం శిబిరాన్ని ధ్వంసం చేసి బ్యానర్లు చించేశారు. వారు మనుషులు కాదు, మానవ జన్మ ఎత్తలేదు. ప్రజల మన్ననలు పొందుతూ దాతలు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తుంటే ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన యోధుడు కలిదిండి స్మారక చలివేంద్ర జోలికి ఎవరు వచ్చినా సిపిఎం పార్టీ పూర్తి ఊరుకోదు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నారు. ఉండి మండలం పాములపర్రు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత నాగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మార్శెట్టి రాంబాబు, ఎక్స్ అఫిషియో సభ్యుడు ఆర్ నాగవిశ్వేశ్వర శర్మ, ఇతర పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి స్వామివారి వార్షిక మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. పార్వతీ అమ్మవారికి కుంకుమ అర్చన శాస్త్రోక్తంగా జరిపించారు. నాగేశ్వర స్వామి, పార్వతీదేవులను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా అలంకరణ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆలయ కమిటీ కోరింది. వార్షిక కళ్యాణం అనేది ఈ ఆలయము నూజివేడి జమీందారు ధర్మపారాయణ గారు కట్టించిన కాడి నుంచి ప్రతి సంవత్సరం వైశాఖ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం శశిధర బాలభాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో మొన్న, నిన్న, రేపు 3 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు సాయంత్రం కళ్యాణోత్సవం జరుగుతుంది. చేసినటువంటి శ్రీ పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ప్రయాణిక దీక్షతో శైవాభోక్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ముందుగా స్వామివారిని మొదటి రోజు స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవాచనము, తదనంతరము స్వామివారికి విశేషంగా పంచామృతాలతో, విశేష ద్రవ్యాలతో ఏకాదశి అభిషేకం అనంతరము స్వామివారికి నీరాజన పుష్పాలు చేసి
స్వామివారిని అమ్మవారిని పెళ్లి కొడుకుని పెళ్లి కుమార్తెని చేయడం జరిగినది. తర్వాత సాయంత్రం కార్యక్రమం స్వామివారికి అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, త్రిశూలారాధన, ధ్వజారోహణ ఇత్యాది నిత్య బలిహరణాది కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత ఉదయం పూట స్వామివారికి నిత్యోపాసన, బలిహరణ, గ్రామ ప్రదక్షిణతో కూడుకున్నటువంటి బలిహరణ వేయడం జరిగినది. తర్వాత స్వామివారికి విశేష ద్రవ్యాల చేత అభిషేకాది క్రతువులు నిర్వహించుకుని అమ్మవారికి దేవీ ఖడ్గనామావళి చేత కుంకుమార్చనాది కార్యక్రమాలు చేసుకోవడం జరిగినది. తదనంతరము నీరాజన పుష్పాలు జరిగినాయి. ఈరోజు సాయంత్రం సుమారుగా 5-5:30 ప్రాంతంలో స్వామివారికి వివాహ లీలా వినోదార్థమే కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. స్వామివారి కళ్యాణోత్సవం రేపు ఉదయం త్రిశూల స్నానాలతో స్వామివారి యొక్క కళ్యాణోత్సవం, అదేవిధంగా పూర్ణాహుతితో రేపు ధ్యానిక దీక్షతో తీసుకున్నటువంటి కళ్యాణం రేపు పూర్ణాహుతితో పరిసమాప్తి అవుతుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. యుద్ధ సంబంధిత అసత్య ప్రచారాలను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ హెచ్చరించారు. చింతలపూడి మండలంలో పోలీస్ స్టేషన్ను సాధారణ తనిఖీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా గ్రూపుల్లో అనర్హమైన సమాచారం ప్రచారం చేస్తే వాటి అడ్మిన్లపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన పక్షంలో వెంటనే 112కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన 10 నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించి విచారణ చేపడతారని హామీ ఇచ్చారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి పౌరుడు భాగస్వామిగా ఉండాలని, దేశ సమగ్రతకు భంగం కలిగించే మత విద్వేషాలు, అసత్య ప్రసారాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని హెచ్చరించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.